జై కిసాన్ జై కిసాన్. అనంతపురం జిల్లా సింగనమలలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఎన్నికల పోరు మొదలైంది. గత 4 ఏళ్ల ప్రభుత్వంలో టీడీపీ ప్రజలకు చేసిందేమీ లేదని వైసీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మండిపడుతున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే యామిని బాలకు చిత్తశుద్ధి ఉంటే నార్పల బహిరంగ సభలో పాల్గొని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా కూడా వచ్చి మాట్లాడుంటే తెలిసేది. నీకు కనీసం ప్రజల కష్టాలు తెలియదు, కానీ ఇవన్నీ మాట్లాడడము అన్నీ అసలు ఏదన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికి నీటి చేస్తే ఉద్యమం ఆగిపోద్దా? ఎవరు వచ్చి మాట్లాడలేరు అనుకుంటున్నారా? సామాన్య ప్రజలు నీ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ముందుకు వచ్చి మాట్లాడేదానివి, వెనక దాక్కుని నడిపించేదానివి కాదు. అసలు ఎంత ఏమన్నా పని చేయకుండా లైనింగ్ వర్క్ చేసుకుంటా ఇంకా నీళ్ళున్నప్పుడు వదిలేసి ఈ రోజు నీళ్ళు వదులుతాడంట. ఖరీఫ్ అంతా అయిపోయింది, ఇప్పుడు రబీకి ఇచ్చినట్ట, ఖరీఫ్కి ఇచ్చినట్ట. ఖరీఫ్ అంతా అయిపోయింది. ఎంతమంది వరి వాళ్ళు వరి పెట్టుకుని నష్టపోయారు. వరి ఇంత ఇబ్బంది పెడతామంటే ఈ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తుంటే మేము బహిరంగ చర్చకు సిద్ధమని ఆమె సవాల్ ఇస్తుంది. మేము వచ్చాము, మరి దమ్ము ధైర్యం లేదా? ఆమెకి ఉత్తుత్తు మాటలు మాట్లాడడం కాదు, ముందుకొచ్చి మాట్లాడమనండి. ఈరోజు ఇంతమంది ప్రజల్ని పోలీసులు పెట్టి ఆపిస్తుందా? నువ్వే చర్చకు పిలిచేది, నువ్వే పోలీసులు పెట్టి ఆపిస్తావా? నువ్వు రా, దమ్ముంటే. ఇప్పటికైనా నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దమ్ముంటే ఎప్పుడైనా నేను ఏ రోజైనా మేము నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల కోసం, రైతు కూలీల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. తప్పకుండా కూడా ఆయకట్టుదారులు అందరికీ కూడా నీళ్ళు వచ్చేదానికి గట్టిగా కృషి చేస్తాం. గడిచిన 4-5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడంలో విఫలమైంది. కాబట్టి ఆయకట్టుదారులు ఉన్నటువంటి ఈ సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి కూడా అర్హులైనటువంటి వారికి 1000 రూపాయలు చొప్పున ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మాకున్నటువంటి షెడ్యూల్ ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో మేము పాల్గొనాల్సి ఉంది. అటువంటి సమయంలో అర్ధరాత్రి వాళ్ళ పిఎల్ తోటి ఆమె పబ్లిక్గా వాట్సాప్లు, ఫేస్బుక్ల ద్వారా ఛాలెంజ్లు, రకరకాలైనటువంటి కామెంట్లు. గత వారంగా మేము ఎప్పుడు ఆమె పేరు వాడడానికి కూడా మేము ఇష్టపడం. ఎందుకంటే అభివృద్ధి పదంలో దూసుకుపోయే మేము నెగిటివ్ పీపుల్ తోటి మాకు అవసరం లేదు. అటువంటి సమయంలో ఏదో బురద చల్లేసి పరిగెత్తిపోతాం, హిట్ అండ్ రన్ లాగా వాట్సాప్లు, ఫేస్బుక్లో గత వారంగా వారు పెట్టినటువంటి పోస్టింగ్లు అన్నీ కూడా మేము కన్సిడర్ చేయలేదు. అయినప్పటికీ ఈరోజు మీరు నార్పల్కి రావాలి, మీరు మేము ఛాలెంజ్ విస్తున్నామని పోస్టర్లు పెట్టి, వాట్సాప్లు పెట్టి, ఫేస్బుక్లు పెట్టి సోషల్ మీడియాని దుర్వినియోగపరుస్తున్నందుకు మేము కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.